నుంచి మాతోటి మాట కూడా బంద్ చేసిండు. ఆ పిల్లగాడు ఎవరిద్దరమ్మ వాళ్ళ అన్న చెల్లెలు అమ్మలం కొట్టిండు, చెల్లెలు కొట్టిండు. ఓకే. మేము పోలీసు వాళ్ళు వస్తే ఏమైంది అమ్మ అంటే గిట్లా కొట్టుకున్నారు సారు, ఇడిపించినామని చెప్పినాం. ఇక అప్పటి నుంచి పగబట్టిండు మా మీద కూడా. మేము అలా పెద్ద అయినా కోడన్లం అప్పటి సంది మాట్లాడతాడు ఆ పిల్లగాడు. అవుతున్నది అప్పుడప్పుడు గొడవ అవుతుంది కానీ మేము వస్తలేం, మా ఇల్లు అక్కడ ఇల్లు ఇక్కడ. సప్న వచ్చి చెప్తుండే అట్లా వద్దు గిట్లా అవుతుంది గట్లా అవుతుంది అని. అయితే మొన్న జాబ్ కోతుంటే మునిమాల కాడ కారుతో గుద్దిపోయారంట. ఎవరో తెలియదు కానీ ఈయన మీద వచ్చింది డౌట్. అది అయిపోయినాక 20 దీపావళి అప్పుడు గుద్దిండ్రు. మొన్న చెవెళ్ళకు మొయినవాదకు వేస్తుంటే ఇక్కడ కేదిరిపల్లి గేట్ దాటినాక జేసీబీతో గుద్దిరు. ఆయన ముందు గుద్దినప్పుడు చచ్చిపోయినట్టే పడ్డదంట. చచ్చిపోయినట్టు పడితే అది ముందర కొయ్యిందంటే సప్న లేచి కూర్చున్నదంట పొదల. మళ్ళీ వచ్చిందంట మీదికి రాగానే చచ్చిపోయినట్టు అంటే ఇడిచిపెట్టి పోయిందంట. నిన్న భూమి కాడికి సర్వైవ్ చేసి ఇచ్చిరు కదా, ఆడ ఆ పిల్ల ఉన్నది ఎవరు ఈడికేని ఇచ్చిర్రు, ఆ పిల్ల ఆడున్నదంట. ఎవరు ఏ భూమి కాడికి పోయిందంట. భూమి సర్వైవ్ చేసినాక అమ్మ ఇంటికి పోతుందా, బండి 2 బండ్లు ఖరాబ్ అయినాయి. మొన్న ముడిమాల గేట్ కాడ కొట్టినప్పుడు ఒకరు తుక్కు అయిపోయింది, మొన్న జేసీబీతో కొట్టినప్పుడు ఒకరు తుక్కు అయిపోయింది. బండి లేదు ఆ పిల్లకు. మొన్న మా బావ కొడుకు తీసుకొని పోయింది. నిన్న ఎట్లా పోయిందో తెలియదు, మేము లేకున్నా. ఇంటికాడ అంటే మా బిడ్డ దగ్గరికి పోయింటి నిన్న. ఇక ఇట్లా సప్న చచ్చిపోయింది అంటే ఏమైందంటే అలానే చంపేసినట్టు అని కారుతో గుద్దాగానే కింద పడ్డదంట. కింద పడంగానే ఎవర్రా మీరు ఎవర్రా అంటనే ఉన్నారంట. ఏ చాకుతోటి కింద పడేసి పొడిచేసిరంట, తలకాయ కోసిరంట. తల్లి ఉన్నది అంతే, మేము లేము. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుందంట. చెప్తుంది వాళ్ళు పట్టించుకోకనే గింతాయి. ఒక్కడున్నాడంటే అందరు పోయిర్రంట. ఆడొక్కడు వస్తే చాకు చూపించారంట. ఆయన కింద పడ్డది కదా గుద్దిరుగా కారుతోటి, లేపనీకే గోతుండ అనుకుంటా ఆయన. ఆ సర్వే ఆయన ఒక ఆయన ఉన్నాడంట. లేపని కొట్టాక చాకు చూపించాక ఆయన వెళ్ళిపోయిందంట. అంతే ఇక ఉన్నాడంట. కాలరా ఇద్దరు కిందికి తీసి చాకు తోటి కోసేసిరంట. అంతే. ఆడ చంపుతుంటే ఎవరు ఫోన్ చేసిర్రో నేను ఒక్కదాని అయితే ఊరలేదు, అందరం ఉన్నాము. నా బిడ్డ దగ్గర ఉన్నా. నా బిడ్డకు ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది అన్నట్టు. వీళ్ళు చంపినాక పోయిర్రంట. అందరు చంపి అంబులెన్స్ తీసుకొని పోయినరా పిల్లలు. బాసర హాస్పిటల్ తీసుకెళ్ళి శవం బయటకు వస్తున్నాం. అంతే. ఏం ఆడికైనా ఉస్మానియా పోయి రాత్రి 7-8 అయింది. తెచ్చిటలకల్లా వద్దన్నారు వాళ్ళు, లాయర్లు వద్దన్నారు. రేపు జీతం వద్దు అంటే అన్నారు. మస్తు ధర్నా చేసిండ్రు వాళ్ళు. నిన్న పోయిన వాళ్ళు కూడా మస్తు ధర్నా చేసిండ్రు. కానీ ఇట్లా అవుతుంది అంటే సప్న నువ్వు పెళ్లి చేసుకొని అక్కడ పో, చంపుతాడు నిన్ను అంటే ఎందుకు చంపుతాడు అంటే ఏమో చెప్పలేము. నువ్వు ఎంతున్నావు, ఒక బండి మీద వస్తుంటాయి వీటికి 2 సార్లు అయిపోయాయి. నేను ఎప్పుడు చంపేస్తాడేమో, అక్కడ పెళ్లి చేసుకొని పో సప్న, ఆస్తి ఎక్కడ పోదు అంటే నన్ను చంపిన ఇంకా రాడా సావద్ది, నేను ముందలన్నా పోతే ఆయన ఇంటికి నన్ను వస్తాడంట అన్నది. చెప్తుండే, ఏదైనా చెప్తుండే. నిన్న కూడా మొన్న